హాయ్ ఫ్రెండ్స్, మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు వారి శ్రేష్టమైన నామంలో మీకు అందరికీ నా యొక్క హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. నా ఆరోగ్యం కొరకు, నా కుటుంబం కొరకు, నా పరిచర్య కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నా మీకు అందరికీ నా యొక్క హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. సోదరి సోదరులారా, దాదాపు గత నెల రోజుల నుంచి మే 1వ తారీఖు నుంచి ఈరోజు మే 25వ తారీఖు ఈరోజు వరకు కూడా మరి హాస్పిటల్ చుట్టూనే తిరుగుతూ ఉన్నాను. మరి ఈ తలకు ఆపరేషన్ అయింది కదా, ఈ ఆపరేషన్ అయిన సైడు కిందున్న చెవిలో భయంకరమైన సౌండ్ వస్తూ ఉందని చెప్పి మొదట గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్తూ వచ్చాను. అక్కడ ట్యాబ్లెట్స్ ఇస్తూ వచ్చారు. ఆ ట్యాబ్లెట్స్ కూడా వాడుతూ వచ్చాను. తర్వాత ఆ ట్యాబ్లెట్స్కి ఏం తగ్గక 5 ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్తూ వచ్చాను. ఆ ప్రైవేట్ హాస్పిటల్లో కూడా ఎక్కడ చాలా రకరకాల ట్యాబ్లెట్స్ ఇస్తూ వచ్చారు, మెడిసిన్స్ ఇస్తూ వచ్చారు. కానీ వాటన్నింటినీ తీసుకున్నాను, కానీ ఎక్కడా నాకు తగ్గలేదు. తర్వాత మరి ప్రార్థన చేసుకోగా ప్రభు మరి కర్నూలులో అంకిత్ హాస్పిటల్లో మరి దేవుని బిడ్డ అయిన సందీప్ సాంసన్ గారి దగ్గరికి తీసుకొని వెళ్ళాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక మంచి స్పెషలిస్ట్ని పిలిపించి చెవులు చెక్ చేయించాడు. చెవులు చెక్ చేయించిన తర్వాత అతను చెప్పిన మాట, తలకు కరెంట్ షాక్ కొట్టడం వల్ల, తలకు ఆపరేషన్ చేయడం వల్ల నీకు తలలో ఉన్న నరాలు దెబ్బతిన్నాయి. దానివల్ల మరి చెవులలో వినికిడి అన్నది తగ్గిపోతూ వచ్చింది. ఆ వినికిడి తగ్గిపోతూ వచ్చింది కాబట్టి చెవులలో సౌండ్ వస్తూ ఉంది కాబట్టి 2 చెవులు కూడా నీకు పని చేయడం లేదు, వినికిడే తగ్గిపోతూ ఉంది. రాను నువ్వు ఇంకా చాలా బలహీనమైపోతావు, అంటే నరాలు ఇంకా చాలా బలహీనమైపోతాయి, వినికిడి అన్నది చాలా తీవ్రంగా తగ్గిపోతుంది. కాబట్టి దానికి సంబంధించి ఆ చెవులలో సౌండ్ రాకోకుండా, తర్వాత మరి ఆ వినికిడి కూడా సరిగా వినిపించడానికి ఒక మిషన్ తీసుకోవాలని చెప్పి ఆ యొక్క మరి డాక్టర్ చెబుతూ వచ్చాడు. దానికి దాదాపు ఇప్పటికే నేను గత నెల రోజుల నుంచి మరి మే 1వ తారీఖు నుంచి 25వ తారీఖు వరకు మరి దాదాపు చాలా హాస్పిటల్స్ తిరుగుతూ వచ్చాను. ఎంతో మెడిసిన్ వాడుతూ వచ్చాను. 30-40 వేలు ఖర్చు పెట్టుకుంటూ వచ్చాను. అయితే మరి ఆ డాక్టరు ఆ మిషన్ తీసుకోవాలన్నాడు. ఆ మిషన్కే దాదాపు 45 వేలు ఖర్చు అవుతుంది అని చెప్పడం జరుగుతూ వచ్చింది. దాని కొరకు ప్రార్థన చేయండి. తర్వాత నా ఆరోగ్యం కొరకు, నా కుటుంబం కొరకు, నా పరిచర్య కొరకు మీ యొక్క అనుదిన ప్రార్థనలో, వ్యక్తిగత ప్రార్థనలో, కుటుంబ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా ప్రేమతో మనవి చేస్తూ ఉన్నాను. ప్రైజ్ ది లార్డ్.